ఎంకా ఎంకా ఎమ్ల తాత కంకపండు కాముడు ఊట దూది మడుగు దుప్పట్లకు ఆవు నీళ్ళు అనత్పత్తి తెల్లల గుల్లట్ల నల్ల టెంకాయ నాలుగు చేతులు నమస్కారం ఇలా మొక్కుకోండి. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక ఈజ్ వరల్డ్ బ్లాగ్. ఫ్రెండ్ చూడండి, అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్రెండ్ చూడండి, నేనైతే ఇలా పూజ చేసుకున్నా. పూజలో మీరేమేమి చేసుకున్నారో మీ పూజ అయితే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేనైతే పూజలో ఫ్రెండ్ దీపం అయితే ముట్టించుకున్నా. ఇంకా ఉండ్రాల పాశము, ఇంకా గణేశునికి ఎక్కిచ్చేటి అయితే మోదకులు కదా, మోదకులు ఇంకా పండ్లు అయితే తెప్పించాను. మా ఆయన లేకుండే ఫ్రెండ్, మా ఆయన వచ్చిన దాకా అయితే లేట్ అయిందని మా మరిది వాళ్ళతో అయితే తెప్పించి అయితే మా ఆయన వచ్చిన దాకా అయితే ఆరతి అయితే చేయలేదు ఫ్రెండ్. ఉట్టిగా దీపం ముట్టించి అయితే నేనైతే మా ఆయన గురించి అయితే ఎదురు చూసుకుంటూ కూర్చున్నా. మా ఆయన వచ్చిన తర్వాత కూడా ఇలా రాగానే ఇలా దీపాలు వెలిగించి ఆరతి చేసుకొని అయితే ఇలా పూజ చేసుకున్నాం. మా ఆయనతోటి అయితే వచ్చిన తర్వాత పిల్లలు మేమైతే ఇలా పూజ చేసుకున్నాం. ఫ్రెండ్స్ చూడండి, మా గణేష్ నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి. ఇలాగ పూజ చేసుకున్న తర్వాత ఇలా మా ఆయనతో రాగానే ఆరతి చేసి అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాం. తినేసరికి అయితే మాకైతే 4 అయింది. ఇలా చేసుకున్నాం ఫ్రెండ్. మా పూజ చేసే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటా ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్? చూడండి, మన ఇంట్లో ఎప్పుడైనా మనం ఎప్పుడు ఏ పూజ చేసుకున్నా మన ఇంటి మగవారితోనే టెంకాయ పలగొట్టుకోవాలి. అది మనకు చాలా మంచిదట. మన ఇంటి మగవారితో, మన మగవాళ్ళు ఒక పుట్టకు బయటకు వెళ్ళిన మన ఇంటి పెద్ద కొడుకులు ఉన్న ఇంటి మగవాళ్ళతో మనము టెంకాయ పలగొట్టాలి. చాలా మంచిది మన ఇంటి. ఫ్రెండ్ చూడండి, మనం ఎప్పుడు ఏ సంవత్సరమైనా గణేశుని పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత మనం ఎలా మొక్కుకోవాలంటే, ఎందుకంటే మా అమ్మ చెప్తుండే, అందు గురించి అయితే నేను కూడా మీకు వినిపిస్తున్నా ఫ్రెండ్. ఎంకా ఎమ్ల తాత కంకపండు కాముడు ఊట దూది మడుగు దుప్పట్లకు ఆవు నీళ్ళు అనత్పత్తి తెల్లల గుల్లట్ల నల్ల టెంకాయ 4 చేతులు నమస్కారం. ఇలా మొక్కుకోండి ఫ్రెండ్. ఎందుకంటే మా అమ్మ కూడా అలాగే మొక్కుమని మాకు చిన్నప్పటి సంది చెప్తుండే. ఎప్పుడు గణేశుడు కూర్చుండబెట్టినా నేనైతే అలాగే నమస్కరించుకుంటా గణేశుడికి. ఎందుకంటే మేము పోయిన సంవత్సరం నుంచే కూర్చుండబెట్టుకుంటున్నాం ఫ్రెండ్. ఈ సంవత్సరం అయితే 2 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని రోజులైతే మేము కూర్చుండబెట్టుకోలేదు. మా పెద్దోళ్ళకు లేదని చెప్పారు, అందు గురించి అయితే కూర్చుండబెట్టలేదు. ఇప్పుడైతే కూర్చుండబెట్టుకుంటున్నాము 2 సంవత్సరాల నుంచి. ఫ్రెండ్ చూడండి, నేనైతే ఇలా మొక్కుకుంటున్నాను ఫ్రెండ్. మీరు కూడా ఇలాగే మొక్కుకోండి. మన మనసులో కోరుకున్న కోరికలన్నీ మనకు ఈ సంవత్సరం అన్నీ మనం అనుకున్నవి కావాలని ఆ గణేశుడిని వేడుకుందాం. ఓకేనా ఫ్రెండ్? బాయ్ మరి.